బ్యాక్ టు న్యూస్. దీపావళి వేళ బాణసంచా కాల్చడంతో ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 400 దాటింది. కాలుష్యం కారణంగా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఓవైపు రైతులు పంట వ్యర్థాలను కాల్చడం, మరోవైపు దీపావళి సందర్భంగా టపాసులు పేల్చడంతో ఇవాళ ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగి గాలి నాణ్యత మరింత క్షీణించింది. నిర్మాణ వ్యర్థాలు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, గోపి ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దీపావళి సందర్భంగా వాయు కాలుష్యంపై తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది. బాణసంచా పేలులతో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో 300 మార్కును దాటింది ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ. అలాగే పలు చోట్ల దారుణంగా పడిపోయింది ఎయిర్ క్వాలిటీ. 400కు చేరినట్టుగా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రేపటి వరకు బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 300 మార్కును దాటింది ఏక్యూఐ. అలాగే 400 వరకు కూడా చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయిందని చెప్పడానికి అనేక ఇండెక్సెస్ కూడా చూపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీకి సంబంధించి దాదాపు నిన్నటి వరకు కూడా 250 దాకా ఉన్న ఎయిర్ క్వాలిటీ నిన్న దీపావళి టపాసుల మోత మోగడం జరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా భారీ సంఖ్యలో కూడా ఈ టపాసులను కాల్చడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఈ యొక్క నిషేధాజ్ఞలు ఉండడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తోటి గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు మొగ్గు చూపడంతో ఒక్కసారిగా వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం జరిగింది. దాదాపు 480 మార్కు కూడా దాటడం జరిగింది. 38 స్థానాల్లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను గుర్తించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేయగా దాదాపు 36 స్థానాల్లో కూడా ఈ యొక్క రెడ్ మార్కు అంటే పూర్తిగా 250 దాటి ఆ యొక్క రెడ్ మార్కును చూపించడం జరిగింది. అదే దాదాపు 36 స్థానాల్లో ఇదే పరిస్థితి అయితే కొనసాగింది. అయితే కృత్రిమంగా కొంత ఈ యొక్క కృత్రిమ వాటర్ స్ప్రింక్లర్స్ తోటి కూడా కొంత వాతావరణాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి అధికారులు చేసినప్పటికీ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా బాణసంచా కాల్చేందుకు ఎక్కువ స్థాయిలో మొగ్గు చూపడంతో ఈ యొక్క పరిస్థితి చేదాటిపోవడం జరిగింది. రేపు కూడా ఈ యొక్క బాణసంచాలు కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఉండడంతో 2-3 రోజుల పాటు కూడా ఢిల్లీలో ఈ దట్టమైన పొగ అలుముకునే పరిస్థితే కనపడుతుంది. ఇప్పటికే విజిబిలిటీ కొంత తగ్గినప్పటికీ కూడా ఇటు బాణసంచా అదేవిధంగా వాతావరణంలో జరిగే మార్పులతో పాటు వాయు కాలుష్యంతో కూడా ఈ యొక్క మార్కు దాటిందనేది కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ దివాళీ తర్వాత ఏదైతే వాతావరణంలో మార్పులు జరగాల్సింది, దివాళీకి ముందే ఈ యొక్క వాతావరణంలో మార్పులు జరగడం, ఆ విధంగానే సుప్రీంకోర్టు కూడా ఈ బాణసంచా కాల్చేందుకు కొంత పర్మిషన్స్ ఇవ్వడంతో ఈ యొక్క పరిస్థితి అయితే ప్రస్తుతం తలెత్తింది. ఇంకా 2-3 రోజులు కూడా ఢిల్లీలో వాతావరణంలో ఇదే విధమైన కాలుష్యం ఉండే అవకాశాలు ఉన్నాయనేది కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మాస్క్ లేని బయటకు వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొని ఉంది. మాధవి, గోపి, అంటే నివారణ చర్యలకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అధికారులు? అయితే ప్రస్తుతం ఈ యొక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల్లో కూడా కొంత చైతన్యం రావాల్సిన అవసరం ఉంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే భారీ స్థాయిలో ఈ టపాసుల కాల్చడం అనేది కూడా ప్రజలు ముందుకు రావడంతో చేసేది ప్రస్తుతం అయితే ఏమీ లేని పరిస్థితుల్లో అధికారులు అయితే ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వాటర్ స్ప్రింక్లర్స్ తోటి గాలిలో కొంత తేమను సృష్టించడం ద్వారా ఈ దుమ్ము ధూళి కణాలంతా కూడా నేలకు పడిపోతాయి. కాబట్టి అటువంటి చర్యలు అనేక ప్రాంతాల్లో కూడా ఈ వాటర్ స్ప్రింక్లర్స్ తోటి అధికారులు రోడ్లపైన వాటర్ స్ప్రింక్లర్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా వాతావరణాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంత దాన్ని నివారణ చేసేందుకు మాత్రం అధికారులు కొంత దిద్దుబాటు చర్యలు చేయడం జరిగింది. ఇప్పటికే డీజిల్ కి సంబంధించిన వెహికల్స్ కు సంబంధించి కావచ్చు, జనరేటర్లను కూడా పూర్తిగా నిషేధం విధించడం జరిగింది. అదేవిధంగా ఇటు కట్టెల పొయ్యితోటి కావచ్చు లేదా భవనాల కూల్చివేతకు సంబంధించి కూడా ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా
ఈ కూల్చివేతలను కూడా నిలిపివేయడం జరిగింది. ఎక్కడ కూడా దుమ్ము ధూళి గాలిలోకి రాకుండా అన్ని రకాల చర్యలు అయితే ప్రస్తుతం అధికారులు చేపడుతున్నప్పటికీ ఇటు దివాళీ సీజన్ కావడం, అదేవిధంగా వాతావరణంలో వచ్చే మార్పులతోటి కనుక ఢిల్లీ మొత్తం కూడా దాదాపు డేంజర్ బెల్స్ తో ప్రస్తుతం మోగుతున్న పరిస్థితి ఉంది. 480 మార్కు దాటి ప్రమాద స్థాయిలో ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా పూర్తిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంతా కూడా రెడ్ మార్కు చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొంత శ్వాస సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా దివాళీ తర్వాత జరగాల్సిన మార్పులు దివాళీకి ముందే జరుగుతుండడం, దివాళీకి కూడా ఈ క్రాకర్స్ పెద్ద ఎత్తున కూడా కాల్చడంతో ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా పూర్తిగా వాతావరణ మార్పు అయితే స్పష్టంగా కనపడుతుంది. గాలిలో తేమ లేకపోవడము, అదేవిధంగా దుమ్ము ధూళి కణాలతోటి ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా పూర్తిగా విజిబిలిటీ దాదాపు తగ్గిపోతూ ఉండడంతో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం ప్రస్తుతం దీనిపైన దిద్దుబాటు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. కొంత ప్రజల్లోకి కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాల రద్దీని తగ్గించేందుకు కూడా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. గతంలో కూడా లెవెల్స్ ను బట్టి కూడా వాహనాలను రోడ్లపై తిరిగినిచ్చారు. అయితే ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో ఈ ఢిల్లీ వాతావరణంతో మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రేడ్ లెవెల్లో ఈ యొక్క వాతావరణాన్ని కంట్రోల్ చేసేందుకు ఇటు వాహనాలకు సంబంధించి కావచ్చు, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలను కూడా రోడ్లపైకి అనుమతించకపోవడం, డీజిల్ జనరేటర్ లాంటివి నిషేధం విధించడం వంటి కొన్ని చర్యలతోటి కనుక ఒక 10 to 15% ఈ వాతావరణంలో జరిగే మార్పులను కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా ప్రస్తుతం అయితే అధికారులు భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపే.